రాయచోటి జిల్లా కేంద్ర మార్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. నోటిఫికేషన్ లేకుండా జిల్లా కేంద్రాన్ని మార్చారంటూ పిటిషన్ వేశారు. జిల్లా కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. విభజన జిల్లా కేంద్ర మార్పుపై ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు పాటించలేదంటూ కూడా ఈ పిటిషన్లో శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో తప్పకుండా న్యాయం జరుగుతుంది నమ్ముతున్నా అంటూ కూడా శ్రీకాంత్ రెడ్డి అయితే ఈ పిటిషన్లో పేర్కొనటం జరిగింది. ఇక రాయచోటిని మదనపల్లిలో కలపటం మీద కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నిరసిస్తూ ఉన్నారు. దీని మీద వైసీపీ కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా నిరసనలు తెలపడం జరిగింది. ఇక ఆయన ఆధ్వర్యంలో ప్రజలు కూడా భారీ ఎత్తున కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు దీని మీద ఏకంగా కూడా శ్రీకాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు, పిటిషన్ వేశారు. తనకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నానని, అసలు ఎటువంటి విధి విధానాలు పాటించలేదు, ముందస్తుగా ఇక్కడ ప్రజలకి ఏమీ చెప్పలేదు, ఇక్కడ ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించలేదు, ఏమీ సేకరించకుండా ప్రభుత్వం తనకై తాను నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొనటం జరిగింది. ఇక ఈ పిటిషన్ మీద ఉత్కంఠ నెలకొని ఉంది. రాయచోటి పిటిషన్ మీద ఏ విధంగా అంటే ఎప్పుడు ఈ పిటిషన్ మీద కూడా ఎటువంటి వాదోపవాదనలు జరగనున్నాయి, ఏంటి ఈ పిటిషన్ స్వీకరిస్తుందా హైకోర్టు ఏంటన్న దాని మీద కూడా ఇప్పుడు పూర్తిగా కూడా ఒక సందిగ్ధత, ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిటిషన్ వేశారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ పిటిషన్ లో ఏం పేర్కొన్నారు? రేణు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఏదైతే జిల్లా కేంద్రం మార్పుపై ఆయన హైకోర్టు తలుపు తట్టారు. హేతుబద్ధం లేకుండా, ఏదైతే ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాయచోటి జిల్లా కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెకు తరలించడం జరిగింది. ఏదైతే రాయచోటి మొన్నటి వరకు ఏదైతే జగన్ ప్రభుత్వంలో రాయచోటి జిల్లా కేంద్రం ఉండేది, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేది. ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేయడంతో అటు రాయచోటిలో నిరసనలు మిన్నంటాయి. ఇటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని ఇప్పటికిప్పుడు తరలించాల్సిన అవసరమే ఉంది. మౌలిక వసతులు అభివృద్ధి చెందిన తర్వాత, ఆయా ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా హెడ్ క్వార్టర్కు వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు ఎలాంటి స్టడీ తప్పుడు లేకుండా, మంత్రుల ఉపసంఘం ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా, కేవలం ఒక ప్రాంత అభిప్రాయాలు తీసుకొని మరో ప్రాంత అభిప్రాయాలు తీసుకోకుండా, కేవలం దూరాన్ని బట్టి ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రజలు కోరలేదు, మదనపల్లిని జిల్లా కేంద్రం కోరారంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో కేబినెట్ లో భాగంగా ఉన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు కార్చడం మనందరికీ తెలిసిన విషయమే. రాయచోటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉంటారంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు జిల్లా కేంద్ర వ్యాప్తంగా రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రిలే నిరాదీక్షలు, నిరసన దీక్షలు, అటు ప్రజా సంఘాలు, ఇటు ప్రతిపక్ష పార్టీలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ప్రతిరోజు ఈ కార్యక్రమం నడుస్తుందంటూ ఇటు వైసీపీ దాన్ని ఒక ఉద్యమ రూపంగా కార్యదాల్చే అవకాశం ఉంది. దీనిపైన ఏదైతే జిల్లా కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఎలాంటి ప్రజాభిప్రాయం లేకోకుండా నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కేంద్రంగానే కొనసాగించాలి, ప్రజల మనోభావాలను గుర్తించాలి. ఏదైతే హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుంది, హైకోర్టులో న్యాయం జరుగుతుందంటూ ఏదైతే శ్రీకాంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన వచ్చే వారం బెంచ్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన వాదోపవాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ప్రజల అభిప్రాయం ఒక ప్రాంతంలో, మదనపల్లె ప్రాంతంలో మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ మంత్రులు సేకరించారు, మంత్రుల ఉపసంఘం సేకరించింది. ఇటు రాయచోటిలో ఏ ఒక్క ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, అదే విధంగా అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయడం కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గాన్ని ఇటు కడప జిల్లాలో అన్నమయ్య అనే జిల్లా పేరు పెట్టిన జగన్ ప్రభుత్వం అన్నమయ్య జిల్లాగా నామకరణం చేస్తే ఆ నామకరణానికి సార్థకం చేకూర్చింది గత ప్రభుత్వం. అయితే ఇప్పుడున్న అధికార ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం, అన్నమయ్య జన్మించిన తాళ్లపాక గ్రామం కడప జిల్లాలో విలీనమైంది. అది రాజంపేట కడపలోకి విలీనం కావడంతో అన్నమయ్య జిల్లా అనే దానికి కూడా సార్థకం లేకుండా పోయిందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజంపేటను కడప జిల్లాలోను, రాయచోటిని మదనపల్లె జిల్లాలోను, ఇటు రైల్వే కోడూరును తిరుపతి బాలాజీలోను
మూడు ముక్కలుగా విలీనం చేశారంటూ అటు వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన నిరసనలు కొనసాగిస్తున్నాయి. రేణు ఎస్ కిరణ్, ముఖ్యంగా కూడా మరి కేవలం ఇక్కడ రాయచోటి గురించే వాదోపవాదనలు జరగనున్నాయా, లేకపోతే అన్నమయ్య జిల్లాని 3 ముక్కలుగా మార్చిన ఈ వివాదం మీద కూడా ఇప్పుడు ఇక్కడ పిటిషన్ లో కూడా పేర్కొనటం జరిగిందా ఏంటి? రేణు, ప్రధానంగా రాయచోటి జిల్లా కేంద్రంతో పాటు రాయచోటి ఏదైతే అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయడంలో కూడా హేతుబద్ధత పాటించలేదు. ఒక ప్రాంతంలో ఉన్న 3 నియోజకవర్గాలు పక్కపక్కన ఉన్న 3 నియోజకవర్గాలను 3 జిల్లాలకు తరలించడం వల్ల భౌగోళికంగా నైసర్గికంగా కూడా చాలా మార్పులు వస్తాయి, అదేవిధంగా సమస్యలు వస్తాయి. ఈ టెక్నికల్ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారంటూ హైకోర్టులో అదే పిటిషన్ లో శ్రీకాంత్ రెడ్డి ఇంక్లూడ్ చేశారని మనకు సమాచారం వినిపిస్తుంది. ఈ పిటిషన్ పైన జిల్లాను 3 ముక్కలు చేయడంతో పాటు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి తరలింపు పైన ప్రధానంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల అభిప్రాయం లేకోకుండా, ప్రజా సంఘాల అభిప్రాయం లేకుండా, ప్రజల నుంచి భిన్నతలు తీసుకోకుండా ఒక ప్రాంత నిర్ణయాన్ని బేస్ చేసుకొని జిల్లా కేంద్రంగా తరలించారు. కేవలం మదనపల్లె ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే తీసుకున్నారు. అక్కడ మంత్రివర్గం ఉపసంఘం పర్యటించింది, పలు విజ్ఞప్తులు తీసుకుంది. కేవలం మదనపల్లెకు రాయచోటి కేంద్రం దూరం అవుతుందనే కారణంతో మాత్రమే జిల్లా కేంద్రం తరలించారంటూ ఇటు వైసీపీ నేతలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రధానంగా రాబోయే రోజుల్లో హైకోర్టులో దీనిపైన తీవ్ర వాదోపవాదనలు జరిగే అవకాశం ఉంది. రేణు, కిరణ్, ఈ అన్నమయ్య జిల్లాని మూడు భాగాలుగా విభజించటము ఇదంతా కూడా కావాలని చెప్పి కూడా రాజకీయ ఉద్దేశంతో చేసింది అని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశం కూడా అప్పుడు కోర్టులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? ఎస్ రేణు, ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నప్పుడు సమన్వయ పాలన చేస్తారు. రూల్ ఆఫ్ లా లాను ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంత ప్రజలనే అభిప్రాయం పరిగణలోకి తీసుకోరు. ఏదైతే 2 ప్రాంతాలు కోరుతున్నారు కాబట్టి 2 ప్రాంతాలకు సంబంధించిన ప్రజల విజ్ఞప్తులు తీసుకుంటారు. వాటిలో మెరిట్స్ పరిగణలోకి తీసుకుంటారు. ఏ అంశాల్లో 2 ప్రాంతాల వాళ్ళకి ఉన్న తేడాలు గమనించిన తర్వాత ఒక డిసిషన్ తీసుకోవడానికి పెద్దన్న పాత్రగా ప్రభుత్వం పోషిస్తుంది. ఇక్కడ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఏర్పాటైంది, గత ప్రభుత్వంలో ఏర్పాటైంది. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె జిల్లా కేంద్రంగా చేస్తామంటూ మదనపల్లిలో ఒక ప్రకటన చేశారు. రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నట్టు మరో ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన భిన్న స్టేట్మెంట్లు కూడా ఇందులో ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందంటూ ఆయన ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ఇటు ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తున్నారు, రాజకీయ పార్టీ నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడం కాకుండా 3 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయడానికి ప్రధాన కారణం తెర వెనుక రాజకీయ కారణాలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు. కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో మూడు నియోజకవర్గాలుగా ఉన్న రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు ఈ 3 నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. మిగిలిన 4 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా దక్కించడానికే ఇది ఒక రాజకీయ కోణంగా వాడుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. రాయచోటిని మదనపల్లిలో కలపటాన్ని కూడా నిరసిస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాము. దీనికి సంబంధించి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ర్యాలీ నిర్వహించడం, దీంట్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా పాల్గొనటము, అక్కడ ఉన్నటువంటి వారు ఏమాత్రం కూడా రాయచోటిని మదనపల్లిలో కలపటాన్ని కూడా స్వాగతించడం లేదు. దీనివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా జిల్లా కేంద్రాలన్నీ కూడా తరలిపోతాయంటూ కూడా మదనపల్లి వాసులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతం వాటి వల్లే అభివృద్ధి చెందింది, ఇప్పుడు అభివృద్ధిలో వెనకపడుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా దీని మీదే, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే రాంప్రసాద్ కూడా కంటనీరు పెట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా వైరల్గా మారాయి. ఇక ఇదే విషయాన్ని కూడా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి, తన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా తన పిటిషన్లో పేర్కొనటం జరిగింది. ఇక్కడ ప్రజలు స్వాగతించడం లేదు, అసలు ఎవరి విధి విధానాలు ఏమీ పాటించలేదు, కేవలం మదనపల్లిలో ఒక్క దగ్గర సర్వే నిర్వహించారు, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది, మిగతా ఏ ప్రాంతాల్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదంటూ కూడా ఇప్పుడు తన పిటిషన్లో పేర్కొంటూ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.
భావిస్తున్నానంటూ కూడా తాను పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ వారంలో కూడా ఈ పిటిషన్ హైకోర్టు స్వీకరించున్నట్లుగా తెలుస్తుంది. మరి అప్పుడు ఎటువంటి వాదోపవాదనలు జరుగుతాయి అనేది కూడా దీని మీద ఒక ఉత్కంఠ ఆసక్తి కొనసాగుతూ ఉంది.